నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ పాడే నియోజకవర్గం తరఫున పాడే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కలిసి మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల దాని మీద మా యొక్క అభిప్రాయాన్ని మరి ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కూడా మరి మేము ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మీరంతా చూసారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల గిరిజన వ్యతిరేక విధానాలు మనం చూస్తూ వస్తున్నాం. అందులో ప్రధానంగా మరి వెబ్సైట్లో కొన్ని కులాలని తొలగించి ఆ కులాల యొక్క మనోభావాలు దెబ్బతీయడం, ఆ కులాలకు వచ్చే ప్రభుత్వ రాయితీలు రాకుండా చేయడం, మళ్ళీ గిరిజన ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధానాలు ఈరోజు కొనసాగుతున్న విషయాలు మనమంతా చూసాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నవరత్నాల పథకాలకి లబ్ధి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ లబ్ధి పొందే లబ్ధిదారులందరూ కూడా వెబ్సైట్లో కొట్టినప్పుడు వాళ్ళ యొక్క కులం స్పష్టంగా కనిపిస్తేనే మరి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ ఆ రోజు మరి వాల్మీకి కానీ, భగిత కానీ, గౌడ కానీ కొన్ని కులాలకి ఈ రకంగా ఏంటంటే వెబ్సైట్లో కనిపించకుండా చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి వైసీపీ ఆలోచన చేయడం జరిగింది. ఆనాడు గిరిజన ప్రాంతం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి ప్రజా ఉద్యమంగా మారి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రజా ఉద్యమానికి తలొగ్గి మరి వెబ్సైట్లో తిరిగి ఆ కులాల్ని మళ్ళీ పొందుపరచడం జరిగింది. మరి ఆ రకంగా ఏంటంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్పిస్తే ప్రభుత్వం స్పందించిన పరిస్థితి ఉన్నది. ప్రజలకి సమస్యలు ఏర్పడకుండా చూడాల్సిన ప్రభుత్వమే మరి సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రకంగా మొదట్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమై ఈరోజు మళ్ళీ మరి వాల్మీకి కులాన్ని, గౌడ కులాన్ని వెబ్సైట్లో కనిపించకుండా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రభుత్వ తాలూకా పథకాలు అందకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా, లేదనుకుంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందర మరి విద్యకి సంబంధించినటువంటి అంతరాయం కలగజేసి మరి గిరిజన కులాల మధ్య చిచ్చు పెట్టడం, గిరిజనులు మరి విద్యావంతులుగా ముందుకెళ్లకుండా ఆటంకం సృష్టించడానికి ఈ ఆలోచన విధానం కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. కానీ మరి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే మరి సమస్యలు సృష్టించి మరి గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే విధానం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం గిరిజన ఉపకులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు మెదపకుండా కూర్చుంటున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద వాళ్ళ యొక్క ఆలోచనను శంకించాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి మరి గిరిజన ప్రజలంతా వైసీపీ నాయకులకి శంకించే విధానానికి మరి ఆలోచన కలగజేయడం అనేది ఆ నాయకులకి కానీ ఆ పార్టీకి కానీ మంచిది కాదనేది అయితే జనసేన పార్టీ స్పష్టంగా తెలియజేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి, జీవో నెంబర్ 3 దగ్గర నుంచి మొదలుకుంటే మరి జీవో నెంబర్ 3 విషయంలోనే ప్రధానంగా ఆలోచన చేయాలి. ఇక్కడ జీవో నెంబర్ 3 విషయంలో మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినప్పుడు మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత దాని మీద రివ్యూ పిటిషన్ వేయడం కానీ, ప్రత్యేకమైన అమెండ్మెంట్ తీసుకురావడం కానీ, లేదనుకుంటే వైసీపీ ప్రజాప్రతినిధులు దాని మీద ఒక రకమైన స్పష్టత ఇచ్చే దాంట్లో కానీ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. గిరిజన నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడం జరిగింది. గిరిజన నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారు కాబట్టే ఈనాడు మరి గిరిజన నిరుద్యోగులంతా కూడా తిరగబడుతున్న పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి గిరిజన నిరుద్యోగ యువతకు ఈనాడు మరి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది, ఉపాధి భద్రత లేకుండా పోయింది, జీవో నెంబర్ 3 ద్వారా ఉన్నటువంటి భద్రత లేకుండా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టే ఈనాడు గిరిజన నిరుద్యోగులంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డెక్కే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వం శ్రేయస్కరంగా భావిస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మరి నిరుద్యోగ యువతకు మరి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆటలాడుకునే విధానానికి మరి శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసం మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆలోచన చేద్దాం. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సందర్భం జరగలేదు. ఎన్నికల ముందర, ఎన్నికల స్టంటు, ఎన్నికల తర్వాత నియామకాలు జరిగే పద్ధతిలో ఏదో మసిపూసి మారడికాయ చేసే విధంగా నిరుద్యోగులకు మోసం చేసే విధానంతో కొన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎలాగ స్పెషల్ డిఎస్సి లేనప్పటికీ, మెగా డిఎస్సి లేనప్పటికీ దగా డిఎస్సి పేరుతోనైనా కొద్దిపాటు ఉద్యోగాలు ప్రకటన చేశారు. చాలా సంతోషం.
ఏదో రకంగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి, డిఎస్సి నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేది పరోక్షంగా వాళ్ళు అంగీకరించినప్పటికీ ఆ అంగీకారం ఆమోదయోగ్యమా కాదనేది ఈనాడు మనం ఆలోచన చేస్తే ఆమోదయోగ్యం కాదనేది అయితే స్పష్టంగా ఉన్నటువంటి విషయం. ఆ రకంగా ఆమోదయోగ్యం కానటువంటి దగా డిఎస్సి పేరుతో మరి ప్రకటన చేసినప్పటికీ జీవో నెంబర్ 3 వర్తించని కారణంగా మరి గిరిజన ప్రాంతానికి 100% ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఈనాడు మా తాలూకు ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద మీరు రివ్యూ పిటిషన్ వేసి ఉంటే రివ్యూ పిటిషన్ మీద కోర్టు వాదనలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేదు అనుకుంటే టీఎస్సీలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేకమైన అమెండ్మెంట్ ద్వారా 100% ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు ఇవ్వడానికి మాత్రమే ఆలోచన చేసే విధంగా మరి ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. కానీ దానికి భిన్నంగా ఆలోచన చేస్తే మరి మాకు వచ్చేటటువంటి ఏదైతే 6% రిజర్వేషన్లు ఉందో రాజ్యాంగబద్ధంగా మరి దేశవ్యాప్తంగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి 6% ఉద్యోగాలు ఉన్నదో ఈ 6% ఉద్యోగాలకే మేము పరిమితమైతే మరి ఐటీడీఏ ద్వారా జరిగే నియామకాలు లేదా షెడ్యూల్ ప్రాంతంలో జరిగే నియామకాలు 5th షెడ్యూల్కి విరుద్ధంగా జరిగే నియామకాల వల్ల మరి గిరిజనులకు జరిగే నష్టానికి సమాధానం ఎవరు చెప్తారని సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా లేనప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం దగా డిఎస్ఎల్ పేరుతో నిరుద్యోగులకు ఎందుకు మోసం చేయడానికి ఆలోచన చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలని ఆలోచన చేస్తాం. కాబట్టి గిరిజన మేధావులారా, గిరిజన నిరుద్యోగులారా, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మీ తాలూకు ఆలోచన విధానాన్ని బహిర్గతం చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి 100% ఉద్యోగాలు లేదనుకుంటే జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదంటే 5th షెడ్యూల్ ప్రాంతానికి వర్తించే చట్టం ప్రకారంగా మనకి రావాల్సిన రాయితీలు కల్పించడానికి ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఓటని ఆయుధం ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పి మళ్ళీ మనకుండే హక్కుల్ని కాపాడుకోవడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గిరిజన నిరుద్యోగులకి, గిరిజన మేధావులకి, గిరిజన ఉద్యోగులకి, ఆదివాసీ సమాజానికి అంతటికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మరి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నిరుద్యోగులు కూడా మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఏమి ఈ జీవో నెంబర్ 3 ద్వారా ఉద్యోగ నియామకాలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగం రాదా, మీ కార్యకర్తలకు ఉద్యోగాలు రాదా, వైసీపీని బలపరచడానికి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాదా? దీని మీద ఎందుకు మీరు మోసపోతున్నారు? అయినా కూడా ఎందుకు వైసీపీని బలపరచడానికి మీరు ఆలోచన చేస్తున్నారు? వైసీపీ చేస్తున్న దగా డిఎస్సికి, వైసీపీ చేస్తున్న మోసానికి మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నారు? ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీ మీద అభిమానంతో జాతి ద్రోహం జరుగుతూ ఉన్నా కూడా మీరంతా కలిసి ఈనాడు వైసీపీ బలపరిచే విధానాలు మంచిది కాదని చెప్పేసి వైసీపీ శ్రేణులకి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతసేపు ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడము, ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికే మీ తాలూకు ఆలోచన విధానం ఉన్నది. కానీ మన మనుగడకే ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనుగడని కాపాడుకోవాల్సిన బాధ్యత, అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ గిరిజన జాతి మీద ఉన్నది. అందులో మీరు భాగస్వాములు కారా అని చెప్పేసి వైసీపీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎలాగో వైసీపీ నాయకులు అమ్ముడుపోయారు, వైసీపీ నాయకులు పదవులకి దాసోహం అయిపోయారు, వైసీపీ నాయకులకి ఎంతసేపు పదవి వ్యామోహం తప్పిస్తే ప్రజల యొక్క ప్రయోజనం, జాతి యొక్క ప్రయోజనం మీద ఆలోచన లేదనే దానికి ఈ సంఘటనలన్నీ కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మేము ఈరోజు వైసీపీ ప్రజాప్రతినిధులకు నిలదీస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 3 మీద బహిరంగ చర్చకు రండి, లేదంటే మీ అధినాయకాన్ని ఒప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా మరి ఎక్కడైతే ఈ పవర్ ప్రాజెక్టులు 5th షెడ్యూల్కి విరుద్ధంగా ఇచ్చారో దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేకాకుండా మరి ఈనాడు ఉన్నటువంటి ఎవరైతే ఈ వైసీపీ అభ్యర్థి ఉన్నారో, లేదంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో, వైసీపీ ఎంపీ ఉన్నారో వాళ్ళంతా కూడా సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నది గిరిజన ప్రాంతంలో. ఆ సమాధానం చెప్పాల్సిన విషయాల మీద వాళ్ళు ఎక్కడ కూడా చర్చలకు సిద్ధపడట్లేదు, సమాధానం చెప్పేదానికి ఆలోచన చేయట్లేదు. జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటున్నారో తప్పిస్తే జగనన్నకు ముఖ్యమంత్రి ఒక్కసారి అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని అప్పులు కూర్చేశారు, రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టేశారు, గిరిజనులకు ఉండే హక్కులన్నీ కాల రాయేశారు, గిరిజన ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేశారు, జీవో నెంబర్ 3కి భద్రత లేకుండా చేశారు. మరి ఈరోజు మరి రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మరి నాయకత్వానికి బలపరచడం అంటే మనంగా ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది, ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అవుతుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. వైసీపీకి మాకు వ్యక్తిగతంగా శత్రువులు లేరు,
వ్యక్తిగతంగా మాకు వాళ్ళకి గొడవలు లేదు. వైసీపీ అభ్యర్థికి కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ ఎంపీకి కానీ మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వ్యక్తిగత విభేదాలు కాదు మాకు ఇక్కడ కావాల్సింది. మాకు కావాల్సింది వ్యవస్థాపరమైన ఆలోచనలు, జాతి ప్రయోజనానికి సంబంధించిన అంశాలు.